నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో విజయసాయిరెడ్డి కుమార్తె సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు. విశాఖలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజిద్దాం, ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం. ఏపీకి మరో భారీ వర్షం ముప్పు, బలపడనున్న అల్పపీడనం. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలుంటాయని స్పష్టం చేసిన వాతావరణ శాఖ అధికారులు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబరాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. విశాఖ జిల్లా భీమిలి సముద్ర తీరంలో వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు పి విజయసాయిరెడ్డి తన కుమార్తె నేహారెడ్డి పేరిట సముద్రం ఒడ్డున నిర్మించిన అక్రమ కట్టడాలను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. కోస్తా నియంత్రణ మండలి సిఆర్జెడ్ నిబంధనలను ఉల్లంఘించి విజయసాయిరెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి కూడా పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు విశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టుకు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు జేసీబీల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు. వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. విశాఖలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024ను ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ప్రారంభించారు. నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధరేశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి 38 లక్షల సభ్యత్వం ఉంది. 3 దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వ మార్పు ఉంటుందని తెలిపారు. విజయవాడ వార్తల్లో సహాయ చర్యల్లో బీజేపీ నిమగ్నమైంది. ఇప్పటి వరకు 50,000 ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరద బాధితులకు బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తుందని పురంధరేశ్వరి పేర్కొన్నారు. సాధారణంగా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగంలో కావచ్చు, అదేవిధంగా ఆన్వాయితీగా కూడా కావచ్చు, 6 నెలలకు ఒక్కసారి కొత్త సభ్యత్వం చేయడం అనేది 6 సంవత్సరాలకు ఒకసారి ఇది పరిపాటిగా కొనసాగేటువంటి కార్యక్రమం. మధ్యలో 3 సంవత్సరాలకు ఒక్కసారి కొంతమంది కొత్త సభ్యుల్ని యాడ్ చేయటం అనేది పరిపాటిగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా అప్పట్లో జాతీయ అధ్యక్షులుగా
అమిత్ షా గారు ఉన్నటువంటి సందర్భంలో వారు కొత్తగా ఆన్లైన్ మెంబర్షిప్ని వారు అప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. అది మాత్రమే కాకుండా 6 నెలల కాలం కార్యకర్తలందరూ కింద క్షేత్రస్థాయిలో గట్టిగా పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టేటువంటి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కేవలం సభ్యుల్ని చేర్చుకోవడానికి మాత్రమే కాదు, కానీ భారతీయ జనతా పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా ప్రసార మాధ్యమాలుగా వారి బాధ్యతను నిర్వహిస్తూ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ ఒక వారధిగా వారిని పార్టీకి అనుసంధించేటువంటి కార్యక్రమం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ చేస్తారు. ఆ యొక్క కార్యక్రమం విజయవాడలో ప్రారంభించుకోవాలి అని చెప్పి అనుకున్నా. మనందరికీ తెలుసు, దురదృష్టవశాత్తు ఇవాళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలుసు. అక్కడ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారితోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా నిలబడి ఉన్నారు. ఈ 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దగ్గర 50,000 ప్యాకెట్ల భోజన ప్యాకెట్లు అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులకు అందించారు. అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రుల్ని సురక్షితమైన ప్రాంతాలకి తరలించడంలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక చురుకైనటువంటి పాత్రని అక్కడ నిర్వహిస్తున్నారు. కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలతో మమేకమై ప్రజలతో నిలబడేటువంటి పార్టీ కాబట్టి ఇవాళ విజయవాడలో జరిగినటువంటి ఈ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎదుర్కొంటున్నామో రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తూ అండదండగా నిలబడతారని చెప్పి మీ మాధ్యమంగా మేము తెలియజేస్తూ, భయపడాల్సినటువంటి అవసరం లేదని అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెబుతూ భరోసాగా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. నిర్వచించుకోవాలంటే ఆ కోణం నుండి నిర్వచించుకుంటున్నారు, అది మీ ఇష్టం. యావత్ భారతదేశంలో 11 కోట్ల సభ్యుల్ని అప్పట్లో నమోదు చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ప్రపంచంలో 9 కోట్ల సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పుడు దాన్ని అధిగమించి భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా రూపుదిద్దుకోవడం జరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా తర్ఫీదు ఇవ్వాలని, ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి బంగారు భవిష్యత్తును అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కరికులంను మరింత పటిష్టంగా అమలు చేయాలని, వారిలో సాఫ్ట్ స్కిల్స్ పెరిగేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. భీమిలి పరిధిలోని చిటివలస జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ పరిస్థితులను గమనించారు. మధ్యాహ్న భోజన పథకం, సిబిఎస్ఈ విధానం అమలు, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో 10, 6వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వివిధ సబ్జెక్టులను బోధించి దానిపై విద్యార్థులను విభిన్న కోణాల్లో ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్ చంద్రకళ, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు ఉన్నారు. జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దాం, మట్టితో చేసిన గణపతిని పూజిద్దాం అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. ఎంవిపి కాలనీలోని లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం ఏకో వైజాగ్లో భాగంగా కరీంనగర్లోని విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించుతున్నామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్తోనూ రసాయనాలతో, భారీ లోహాల రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమలను పూజిద్దామని పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందుమాలిని, ఉపాధ్యాయులు జి ప్రశాంతి, సిహెచ్ రేవతి, ఎం తులసి, ఎస్ కావ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి రవితేజ, ఐ కృష్ణమురళి, జిఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు. మా లిటిల్ ఏంజల్స్ స్కూల్లోని ఈకో వినాయక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు. ఎన్జిఓ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుందాం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇయర్ కూడా
స్కూల్కి వచ్చి మాకు క్లే అరేంజ్ చేసి పిల్లలకి మోటివేషన్ ఇస్తూ మట్టి వినాయకుడిని చేయడానికి ఎంకరేజ్ చేస్తుంటారు. పొల్యూషన్ లేకుండా మట్టి వినాయకుడిని చేసి పిల్లలందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తుంటారు. సో థ్యాంక్ఫుల్ దెమ్. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్జిఓ వాళ్ళకి. మేకింగ్ గణేష్ ఐడల్లో పాల్గొన్నాను. మా స్కూల్ ఇది కండక్ట్ చేస్తుంది. చాలామంది బయట కొనుక్కుంటున్నారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన ప్రకృతికి కూడా చాలా మంచిది. సో నేను ఇది చెయ్యమని మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ మా స్కూల్ ఇది చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మేము అది ఉపయోగించుకుంటున్నాము. నా పేరు వల్లభ. నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ ఈరోజు మట్టి అది తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్ కాంపిటీషన్ పెట్టింది. దానివల్ల మాకు ఎంతో ప్రోత్సాహన అది కూడా మా టీచర్ వాళ్ళు చేశారు. మేము గణేషులు కూడా తయారు చేసాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్లాస్టిక్తో కానీ మెటల్స్తో కానీ తయారు చేసిన గణేషులు ఎన్వైర్న్మెంట్ని, ఇంకా మన చుట్టూ ఉన్న పక్షులు, యానిమల్స్, జంతువులు, ఇంకా మొక్కల్ని చాలా పాడు చేస్తున్నారు. కాబట్టి మనం మట్టితో తయారు చేసుకున్న గణేషులు మనకు ఎంతో సహాయపడతాయి. భీమిలి మండలం చిట్టివలసలోని అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడున్న చిన్నారులతో ముచ్చటించారు. సేవలను, స్థానిక పరిస్థితులను పరిశీలించారు. పిల్లల సంఖ్య, వారికి కల్పిస్తున్న కనీస సౌకర్యాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో గర్భిణీలకు కలెక్టర్ చేతుల మీదుగా పోషణ కిట్లను అందజేశారు. నెలల చిన్నారికి ఐసిడిఎస్ అధికారులతో కలిసి అన్నప్రసన్న చేశారు. పర్యటనలో భాగంగా అంగన్వాడీ కేంద్రం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీసిన కలెక్టర్ రికార్డులను తనిఖీ చేశారు. కేంద్రాన్ని మంచిగా నిర్వహించాలని, సకాలంలో గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. ఆయన వెంట ఐసిడిఎస్ పీడీ జయదేవి, ఇతర అధికారులు ఉన్నారు. దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని ప్రముఖ వ్యాపారవేత్త బొత్స సురేష్ కొనియాడారు. విశాఖ బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో బొత్స సురేష్, నీలపు రమణారెడ్డి బీజేపీలో చేరారు. రాష్ట్రం అన్ని విధాల ఇబ్బందులు ఉందని, మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బొత్స సురేష్, నీలపు రమణారెడ్డిలకు పురంధరేశ్వరి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బొత్స సురేష్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావాలన్న సంకల్పంతో జాతీయ పార్టీ అయిన బీజేపీలో జాయిన్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి సమక్షంలో జాయిన్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తన కుమారుడు బీబీఏ విద్యార్థి బొత్స వేదవ్యాస్తో పాటు సుమారు 1500 మంది వరకు తన తరపున సభ్యత్వాన్ని చేయించినట్లు తెలియజేశారు. పార్టీలో అందరినీ కలుపుకొని పార్టీ అభ్యున్నతికి తన వంతు పూర్తిగా కృషి చేస్తారని సురేష్ చెప్పారు. ఈరోజు నేను కేవలం పార్టీలో జాయిన్ అవ్వడానికి కారణం, నేషనల్ పార్టీలో ఉంటే మనం దేశానికి ఏదో ఒకటి చేయొచ్చు. బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్గా ఉండేవాడిని. జనాల నుంచి ఇప్పటికి వచ్చి నేను 25 ఇయర్స్ బిజినెస్లో ఉన్నాను. ఏ పార్టీలోని ఇప్పటికి జాయిన్ అవ్వలేదు. ఫస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయ్యాను. అది మేడం గారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. బీజేపీ ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ పెట్టారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ నేను కూడా మా పాస్పోర్ట్ ఆఫీస్ బిల్డింగ్ దగ్గర ఒక కియాస్క్ పెట్టి నేను కూడా ఒక 1500 మందిని బీజేపీ మెంబర్స్గా జాయిన్ చేద్దామనే దృక్పథంతో ప్రజలకి ఏ విధంగా మనం ఉపయోగపడతాం, ఏ విధంగా సాయశక్తిలో మనం ప్రయత్నించి ఊరికి హెల్ప్ ఏ విధంగా చేయగలం అనే ఉద్దేశంతో నేను బీజేపీలో జాయిన్ జరిగింది. ఇవాళ మా అబ్బాయి బొత్స వేదవ్యాస్, తను కూడా యాక్చువల్లీ 18 ఇయర్స్, తను కూడా బీజేపీలో జాయిన్ చేసి ఈ వయసు నుంచి తను ఉంటే ప్రజలకి ఏ విధంగా మనం చేయగలం, సేవా దృక్పథంతో కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ చేయగలం అని చెప్పి మనం ప్లాన్ చేయొచ్చు. రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం సమీప ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీ శ్రీనివాస్ తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏలూరు, పల్నాడు, ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారని
అల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, యానం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారని, సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు ఉంటాయని, మత్స్యకారులెవరూ కూడా వేటకు వెళ్లవద్దని తెలిపారు. అది ఉత్తరాంధ్ర మీదుగా ప్లస్ ఉత్తరాంధ్ర మరియు దాని ఆనుకున్నటువంటి సముద్ర ప్రాంతం మీద 3.1 కిలోమీటర్స్ హైట్ నుంచి 7.6 కిలోమీటర్ హైట్ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ మాన్సూన్ ట్రఫ్ మన జనరల్గా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా చెప్పుకుంటుంటాం. అది కూడా ఇట్ ఈస్ పాసెస్ ఫ్రమ్ రాజస్థాన్ టు కలింగపట్నం అండ్ ఈస్ ఎక్స్టెండింగ్ అప్ టు ఈస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ సమ్ అదర్ ఫేవరబుల్ కండిషన్స్ దృష్ట్యా రేపటికి దగ్గరలో ఒక లో ప్రెషర్ ఏరియా వెస్ట్ సెంట్రల్ అండ్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడుతుందని మనం ఐఎండీ బులెటిన్స్లో చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ అనదర్ ఫీచర్ ఈజ్ ఆల్సో యాడెడ్. షియర్ జోన్ ఈజ్ ఆల్సో కంటిన్యూస్లీ లైన్ నియర్ 22 degrees లాటిట్యూడ్. వీటన్నిటి దృష్ట్యా కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు కూడా మన కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నాం. అలాగే దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయని మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా అయితే పల్నాడు, ఏలూరు అండ్ ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షం రాగలదని మన నెక్స్ట్ 24 hours వరకు ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ హెవీ రైన్ఫాల్ కూడా మరికొన్ని జిల్లాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అవి ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు, నెక్స్ట్ విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ అండ్ దానికి దగ్గర ఉన్నటువంటి యానం, కృష్ణా అండ్ గుంటూరు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ కానీ, మాన్సూన్ స్ట్రాంగ్ కండిషన్స్ కానీ వీటన్నిటి దృష్ట్యా మన తీరం కూడా ఎంటైర్ కోస్ట్ వెంబడి కూడా బలంటి ఎదురుగాలులు గంటకి 35 నుంచి 45 kilometers వేగం వరకు వీస్తున్నాయి. అలాగే నెక్స్ట్ సీ కండిషన్ ఈజ్ ఆల్సో రఫ్నెస్ కూడా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా నెక్స్ట్ కమింగ్ ఒక 3 to 4 days వరకు కూడా ఉత్తరాంధ్ర తీరం వెంబడి కూడా ఉన్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీ అందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ యాజ్ లాస్ట్ 24 hours అంటే గడిచినటువంటి 24 గంటల్లో కూడా ఒక మోడరేట్ రైన్స్ ఆల్మోస్ట్ మెనీ ప్లేసెస్లో కోస్తా జిల్లాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. అత్యధికంగా అయితే కైకలూరు, తణుకు వీటిల్లో అయితే 6 centimeters రైన్ఫాల్ రికార్డ్ అయింది. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ భీమిలి బీచ్ రోడ్లో విజయసాయిరెడ్డి కుమార్తె సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గోడను కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు. విశాఖలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి. మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజిద్దాం, ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చిన గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం. ఏపీకి మరో భారీ వర్షం ముప్పు, బలపడనున్న అల్పపీడనం. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలుంటాయని స్పష్టం చేసిన వాతావరణ శాఖ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్తే.